అరుణోదయ విప్లవాభినందనలు. అధ్యక్ష, వేదిక మీద ఉన్న పెద్దలు మల్లు రవణ, చెల్లె ఇందిరా శోభన్, అక్క సంధ్యక్క, మా బైరాగి మోహన్, కప్ర ప్రసాద్ అన్న, అశోక్ రెడ్డి అన్న, ఇంద్రవల్లి రమేష్ అన్న, ఇంకా తదితర పెద్దలందరికీ, మిత్రులందరికీ, మీడియా మిత్రులు మీరే కనుక మీ అందరికీ జై నవ తెలంగాణ. సప్రియరేమే అశోక్ రెడ్డి అన్న ప్లస్ అధ్యక్షత వహిస్తున్న అన్న వీళ్ళు కలిసి వచ్చి ఇది జర్నలిస్టులు చేస్తున్నటువంటి పోరాటం. ఈ పోరాటం అంటే మేము ఇయ్యాల కాదు, మొదటి నుంచి కూడా మీ వెంట ఉన్నామని చెప్పినాం. అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఇక ముందు కూడా మీ వెంట ఉంటాం. ఇది న్యాయమైన పోరాటం కనుక ముందుగా ఈ పోరాటం చేస్తూ చేస్తూ ఇళ్ల స్థలాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ 15 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అసూలు బాసినటువంటి 63 మందికి అరుణోదయ నివాళి. మిత్రులారా, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రతిరోజు ప్రతి గంట అప్పుడు మొత్తం ఉద్యమంలో మా వెంట మీరు, మీ వెంట మేము ఉన్నామా? ఇదే ధర్నా చౌక్ లో అనేక సార్లు గొడవలు జరిగినప్పుడు, పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పుడు మీ రక్తం కూడా చిందింది ఈ నేల మీద. ఇదే ధర్నా చౌక్ లో జర్నలిస్టుల రక్తం కూడా చిందింది. ఇదే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము అనేక సార్లు అరెస్టులు అయినప్పుడు ఇక్కడే ఉన్న కప్ర ప్రసాద్ అన్న, ఇంకా తదితర మిత్ర బృందం అందరూ కలిసి మేము రిలీజ్ అయిన తర్వాత మీట్ ద ప్రెస్లు అనేటువంటి పెట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాదు 2009లో చిదంబరం ప్రకటన వచ్చే కంటే ముందు రోజు టెంటు లేపేస్తారు, అవసరమైతే కొంతమందిని చంపేసైనా సరే దీన్ని ఆపడానికి కుట్రలు చేస్తున్నారు, భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నప్పుడు అరుణోదయగా మేము అక్కడికి చేరుకున్న సందర్భంలో తెల్లవార్లు మేము వారితో పాటు దూల ఆడుతూ ఆ టెంట్ నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో జర్నలిస్టులు కూడా మా వెంట దూలా కూడా ఆడింది. ఒకటా రెండా, మా నీళ్లు మావే, మా భూములు మాకే, మా ఉద్యోగాలు మాకే, మా వనరులు మాకే, మొత్తంగా మా తెలంగాణ మాదే అని నినదించే దాంట్లో జర్నలిస్టులు ఎంతో ఉద్వేగభరితంగా కూడా అట్లాంటి పోరాటాల్లో వాళ్ళు మేము సైతం అంటూ ముందుకు కదిలినటువంటి వాళ్ళు అదే ధర్నా చౌక్లో ఇయ్యాల మా భూములు మాకు చెందేలా చెయ్యండి అని రోడ్డెక్కేటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు నిజంగా విచారకరం. ఇది ప్రభుత్వం వెంటనే స్పందించి 70 ఎకరాలు వాళ్ళకి కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని వెంటనే వాళ్ళకు స్వాధీనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మీ హక్కు. అడుక్కుంటే వచ్చేది భిక్షమైతుంది, కొట్లాడి గుంజుకుంటే వచ్చేది హక్కు అవుతుంది. అది మన హక్కు గనక కోర్టు కూడా తీర్పు మీ వెంటనే ఉంది గనక అది ఈ క్షణం కూడా మీరు ఆ భూమి మీదకి పోయేటువంటి హక్కు మీకు ఉన్నది. ఇంతకుముందు సంధ్యక చెప్పినట్లు చలో వెంటనే వెళ్ళిపోవడానికి కూడా మీకు రైట్ ఉంది. ఎందుకంటే కోర్టు ధిక్కరణ వాళ్ళు చేస్తున్నారు, కోర్టు ధిక్కరణ మీరు చేయట్లేదు. ఇప్పుడు కోర్టు మీ వెంట ఉన్నది. అది తీర్పు ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా ఆ భూమిని మీకు కేటాయించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకొని గౌరవంగా ఇస్తే వాళ్ళకి గౌరవం నిలబడుతుంది. కాబట్టి వెంటనే అది స్పందించాలని, ప్రభుత్వం స్పందించి వెంటనే మీది మీకు చెందేలా చేయాలని, వెంటనే మీకు అందులో ఇండ్లు కూడా కట్టిస్తే ఆ గృహప్రవేశాలకు మేము కూడా మీ వెంట వస్తామని తెలియజేస్తామని, మీరు ఆ ఇళ్లలోకి పోతే మేము కూడా కళ్ళ నిండుగా చూసుకొని సంతోషిస్తాం. నిజంగా 63 మంది ఎదురు చూసి వాళ్ళ ప్రాణాలు వదిలినటువంటి ఆనాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కొంతమంది. అంతేకాదు కోవిడ్ టైంలో ఇంతకుముందు మీకోసం మేము ఒక పాట పాడినాం. మిత్రన్న రాసినటువంటి పాట, ఇక్కడే ఉన్నటువంటి బైరాగి కూడా కొన్ని పాటలు రాసిండు. ఆనాడు అరుణోదయ మిమ్మల్ని మీ వెన్నంటే ఉంది. కోవిడ్ టైంలో ఒక మనిషిని చూస్తే దూరంగా పారిపోయేటువంటి రోజులు అవి. ఆ మనిషితోటి మనకేమొస్తుంది అనేటువంటి ఒక భయం. కోవిడ్ టైంలో కూడా మేము ఒక పాట చేసి ఫ్రంట్ లైన్ బ్యారియర్స్గా జర్నలిస్టులు, మున్సిపల్ కార్మికులు, డాక్టర్లు వీళ్ళు ముగ్గురు పెద్ద యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఆ యుద్ధానికి మనం తప్పనిసరిగా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని అరుణోదయ జర్నలిస్టుల కోసం ఒక పాట రాసి ఆనాడే పాడింది కోవిడ్ టైంలో. అదే పాట ఇందాక మీకు పాడి వినిపించిన. అందుకని
మీరు చేస్తున్నది చాలా చాలా న్యాయమైనటువంటి పోరాటం. సరే, ఎవరు మాట్లాడినా ఇదే కంటెంట్, ఇంకా అంతకు మించి అవసరం లేదు కనుక ఖచ్చితంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకో లేకపోతే మొత్తం ఫార్మా హబ్బులకో లేకపోతే దళారులకో ఎవరెవరికో కట్టబెట్టడానికి లక్షలాది ఎకరాల్ని కట్టబెట్టడానికి సిద్ధపడుతున్న మీరు ఇవాళ జర్నలిస్టులకు కేటాయించినటువంటి భూమిని వాళ్లకు చెందేలా ఎందుకు చేయడం లేదు అనేటువంటిదే మీతో పాటు మా ప్రశ్న కూడా. అందుకని అరుణోదయగా మీ వెంట మేము ఉంటాం. తప్పనిసరిగా ఈ న్యాయమైన పోరాటంలో మీదే గెలుపు. తొందరలో మీకు పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం అయ్యే దాంట్లో బాగా ఇంతకుముందు చెప్పినాం కదా, తొందరగా మీరు ఇల్లు కట్టుకుంటే, మీ గృహప్రవేశం చేసుకుంటే తప్పనిసరిగా మీతో పాటు మేము కూడా ఇంత పప్పన్నం తినడానికి మేము కూడా వస్తామని చెప్పేసి తెలియజేస్తూ, జై నవ తెలంగాణ, జై జర్నలిస్ట్. థ్యాంక్ యూ. జర్నలిస్టుల కోసం జర్నలిస్టులు ఎక్కడ ఫ్రంట్లైన్లోనే ఉంటారనేటువంటిది వాస్తవం. అట్లాంటి ఫ్రంట్లైన్లో ఉండేటువంటి వాళ్ళు కోవిడ్ టైంలో కూడా మీరు ఎటువంటి పాత్ర వహించిండ్రో దానికోసం అరుణోదయ మీ అందరి కోసం ఒక పాట కూడా చేసింది. బహుశా మీరు చాలా మంది చూసే ఉన్నారు. ఆ సందర్భంలో రాసినటువంటి పాట ఇది మీకోసం. యుద్ధం ఏదైనా, కల్లోలం ఎక్కడైనా, శాంతి అయినా అభివృద్ధి అయినా, సంస్కృతి సందేశమైనా, శాంతి అయినా అభివృద్ధి అయినా, సంస్కృతి సందేశమైనా, అదిలే ధైర్యం కలం యోధుల సైన్యం, అదిలే ధైర్యం కలం యోధుల సైన్యం, సంఘర్షణ
నాటు